ఈరోజు క్రైస్తవ భక్తిని చూసి మనం ఇతరులను మన భక్తిని కనుపరిచి ఇతరులను మార్చే జీవితంగా మన జీవితాలు ఉంటున్నాయా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒక క్రైస్తవుని చూసి ఇంకొక క్రైస్తవుడు ఇంకా నిజమైన భక్తిగా జీవించాలి, ఇంకా ఇతని వల్లే నేను జ్ఞానము కలిగి నడుచుకోవాలి, ఇతని వల్లే వాక్యం చదవాలి, ఇతని వల్లే ప్రార్థన చేయాలి, ఇతని వల్లే నేను నీతి యథార్థతను అనుసరించి నడవాలి అనేటువంటి ఒక మాదిరి తృష్ణ నీవు కలిగి ఉంటే ఇతరులను దేవుని యందు ఇంకా భయభక్తులు కలిగి బ్రతికే విధముగా నువ్వు మార్చబడతావు అన్నమాట. అంటే నీ భక్తిని చూసి, నీ యథార్థతను చూసి ఇతరులను దేవుని యందు భయభక్తులు కలిగే విధముగా నడుచుకుంటున్నావో లేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఎందుకంటే నీ భక్తిని చూసి ఇతరులు కూడా ఇదిగో ఇతడు ఎంత భక్తిగా ఉండి పాపం చేస్తున్నాడు కదా, ఇంత భక్తిగా ఉండి అన్యాయం చేస్తున్నాడు కదా, ఇంత భక్తిగా ఉండి ఇదిగో పాపం చేయుటకు ఆయన త్వరపడుతున్నాడు కదా, ఇదిగో నేను వస్తున్నాను కదా సన్నిధికి, నేను పాపం చేస్తే ఏమవుతుంది అనేటువంటి ఆలోచన కలిగి ఉంటున్నారు ఈ రోజుల్లో. అలాగా ఉండకుండా నీ భక్తిని నువ్వు కాపాడుకుంటూ నీ భక్తిని ఇతరులకు మాదిరిగా కనపరచవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఇటు వాక్యం దేవుడి దించి ఆశీర్వదించును గాక.